ఇది మామూలు పెట్టలేదురా, ట్యూబ్లెస్ టైరు. ఇది అలగా ఉంది, ఇది బరుంది, మామూలు బరుందా? రేట్ మాత్రం పడుతురా బాబు. తాజా చేసిండ్రా బాబు. పక్కా ఇడే. చలో గైస్, హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ గైస్. ఇవాళ అయితే పొద్దు లేచి ఫ్రెష్ అప్ అయినా కిరాయి వచ్చిందని చెప్పి, కానీ బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం పడుతుంది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి గాయస్. చూడండి వర్షం ఎట్లా పడుతుందో, వేరే లెవెల్ పడుతుంది గాయస్. అసలు సీజన్ కాకుండా ఎట్లా పడుతుంది, గలీతో పడుతుంది గాయస్. చూడండి, సమ్మర్లో వర్షం అంటే వెరైటీ కదా, ఈ చెరువుట్లో అంటారు గాయస్. చూడండి డేంజర్ పడుతుంది, మబ్బులో 4 గంటల నుంచి పడుతుంది. కిరాయి వచ్చేసింది అని చెప్పి లేచి ఫ్రెష్ అప్ అయ్యే టైంకి అయితే వర్షం పడుతుంది. క్యాన్సిల్ అయింది గాయస్ కిరాయి. చూడండి పాప లేచినావా? గుడ్ మార్నింగ్. వర్షం బాగా పడుతుంది బయట. దా మనం అయ్యో వాన పడుతుంది బాగా పడుతుంది. ఓ బయట పడుతుంది, పోమా చూద్దామా దా పోందా. పిట్టెలు పాపలు ఇంకా మీరు పాపాలు జాబ్. చూడండి వెదర్ అయితే ఇంకా అంతే ఉంది. మబ్బుల 4 గంటల నుంచి అయితే మనకైతే వర్షం స్టార్ట్ అయింది. వర్క్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసినాం ఇవాళటి. పాప కొంగ ఓకే. మరి గాయస్, మనకైతే విలేజ్ కమిటీ, మా విలేజ్ కమిటీ అయితే రెంటల్ అట్లా వచ్చేసింది. మార్కెట్కి వెళ్తున్నాం, కూరగాయల మార్కెట్కి. ఎందుకంటే మా ఇప్పుడు హనుమాన్ జయంతి ఉంది కదా ఎల్లుండి. ఇప్పుడు వెదర్ కూల్ ఉందని చెప్పి ఎవరైతే వెళ్తున్నాం. ఇక అక్కడికి వెళ్ళి ఒకసారి అవి చూపిస్తాను మీకు మార్కెట్లోకేనా. బా ఇప్పుడు మనకు ఏంటంటే ఇప్పుడు లేట్ అయింది కదా, అంకపూర్ రోడ్డు వర్షం పడ్డది కదా, మార్కెట్ చాలా ఉంటుంది. ఇప్పుడు దొరుకుతాయని చూద్దాం గాయస్. అయితే వాస్తవానికి అయితే మేము మబ్బులు 4 గంటలకు పోతాం అనుకున్నాము. ఫుల్ వర్షం పడ్డది, వెదర్ చేంజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది, పోయేసరికి 10 అవుతుంది కావచ్చు. మరి మార్కెట్ చాలా ఉండదు, చాలా తెలియదు. బాగా చాలా ఉందా అంటుండు. చాలా లేకుండా నిజామాబాద్ పోవాలి. ఎక్కడికి వెళ్ళి ఎటు అయితే ఇలా కూరగాయలు తీసుకుని రావాలి, ఎందుకంటే మళ్ళీ రేపు ఫుల్ బిజీ ఉంటుంది వీటీసీకి. చలో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే లోడ్ వేసుకుందాం ఓకేనా. చలో గైస్. గాయస్ టిఫిన్ చేసుకున్నాం, ఎందుకంటే టైం వచ్చేసి 9:30 అవుతుంది, మళ్ళీ లేట్ అవుతుంది. అందుకే టిఫిన్ చేసి అయితే వెళ్తున్నాం. గాయస్ అంకాపురం వచ్చేసినాము. స్టోర్ ఏంటంటే వర్షం పడని చెప్పి మేము లేట్ వచ్చినాము. ఆ లేట్ వచ్చినందుకైతే మొత్తం మార్కెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక లోపలైతే నడుస్తుంది. మనైతే ట్రై చేస్తారు, కూరగాయలు ఉన్నాయి కొన్ని. వీళ్ళైతే కొంచెం ఈవినింగ్ దాకా ఉంటారంట. పెద్ద అంగర్లు అయితే మొత్తం వెళ్ళిపోయారు చూడండి, ఎందుకంటే వర్షం పడ్డా ఇక్కడ అంగడి రాదంట. 365 డేస్ అంగడి ఉంటుంది మనకు. అయితే ఆల్మోస్ట్ మనం రీసెంట్గా 3-4 మంత్స్ బ్యాక్ మనము మార్కెట్ అంకాపూర్ మార్కెట్ యార్డ్ బ్లాగ్ చేసినాం కదా. సో అది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా చూడండి, ఈ అంగడి ఎట్లుంటుంది అనేది. మొత్తం బ్లాగ్ చేసిన ఆల్రెడీ ముందే. సో లింక్ అయితే పెడతా కింద డిస్క్రిప్షన్ చూడండి ఓకేనా. చలో గైస్, మనమైతే ఇక టమాటాలు తీసుకున్నారు ఆల్రెడీ. చిన్న అన్నీ తీసుకుంటారు, వాళ్ళే లోడ్ చేస్తారు. ఇక లోడ్ అంతా వేయించుకొని డైరెక్ట్ వెళ్ళిపోము ఓకేనా. చలో గాయస్, లోడ్ అయితే ఎక్కిస్తారు మొత్తం టోటల్. చలో ఇది మీకు బ్లాగింగ్ అవుతుంది, మొత్తం ఫుల్ లోడ్ ఎక్కించుకొని వెళ్ళిపోము ఓకేనా. చలో గాయస్, లోడ్ అంతా ఎక్కించేసారు, కావాల్సిన ఐటమ్స్ మొత్తం చూడండి కూరగాయలు. చలో ఇక కిరాణా సామాన్ వచ్చేసి ఆల్రెడీ తీసుకున్నాడు ఆయన. ఓకే, ఇక డైరెక్ట్ ఇంటికైతే వెళ్ళిపోము. ఇక మరి ఏం చేస్తాం, మనలో అయితే జల్ది అయింది అనుకున్నా కానీ లేడీస్ అనుకున్నాం, జల్ది అయింది. చలో ఇంటికైతే వెళ్ళిపోం. గాయస్ వచ్చేసిన, ఎల్లుండి జాతర కాబట్టి ఇక మనకు కూలింగ్ ప్లేస్ని పెట్టేస్తారు ఇంట్లో లోపల. చలో ఇక లోడ్ అన్లోడ్ చేసి మనమైతే ఇంటికి వెళ్ళిపోం ఓకేనా. చలో గాయస్, ఇప్పుడే ఇంటికి వచ్చేసిన కిరాయి పొంగనే.
మన అజ్జాడు అయితే స్వామి ఫిట్టింగ్ చేసిండు, మీకు బ్యాక్ చూపిస్తాయి చూడండి. చూడండి గాయస్, ఎందుకంటే మనకి కిరాయి వెళ్ళాం కదా, ఆ లోపు అయితే వచ్చేసి మనకైతే బోర్డు అట్లనే స్టెబిలైజర్ కనెక్షన్ ఇచ్చేసిండు. ఎండ కొడుతుంది కదా, కొంచెం తక్కువ పెట్టుకుందాం, ఒక 2 గంటలు వందాం, 20 సరిపోతుంది. ఎందుకంటే 20 పెట్టినాం అనుకో మనకు ఒక 10 నిమిషాల్లో కూల్ అయిపోతుంది గైస్, మొత్తం హెవీ కూల్ అవుతుంది. మళ్ళీ 26 పెట్టుకుంటా నార్మల్ అవుతుంది, ఇక పడుకుంటే ఇక చలో ఇక పందాం ఒక 2 గంటలు. గాయస్ ఇప్పుడు లేచిన స్టోర్ ఏంది మనలోకి చెప్పేసిన ఈవెంట్స్ ఉన్నాయని చెప్పినా కదా. నిన్న ఇవాళ వర్షం పడేసిన మబ్బులా అట్లా పడితే ఇబ్బంది లేదని చెప్పి అన్నీ లోడ్ వేసుకొని పెట్టుకోవాలరా బాబు, మార్నింగ్ పోదాం మారేం అని చెప్పిన. సో పని చేసి వేస్తారు, మనకు గోధుమ ఉంది కాబట్టి అన్ని లోడ్ వేసుకొని గోధుమ కూడా కొడతారు, నో టెన్షన్. ఓకే, మన కన్నడ అయితే నా బైక్ పంక్చర్ అయింది కదా గైస్, ముంగట కూడా ఆల్మోస్ట్ ఖరాబ్ అయిందంట. సో బెంగల్ వెళ్ళి కొత్త ఈ ట్యూబ్లెస్ టైర్లు అయితే కొంటా అన్నాడు, వస్తున్నట, అందుకే ఫ్రెష్ అప్ అయినా. సో బెంగల్ వెళ్ళి కథ చూసుకొని వద్దాం, ఓకేనా. చలో ఏమైతే ఇవ్వాలి ఓరిడా అయ్యే ఇప్పుడా కట్టేదా క్యాంపుతారు, జాగ్రత్త. జల్దీ. అరే డాడీ జల్దీ లోడెక్కి, ఓకేనా, జల్దీ లోడెక్కి. ఏ కాదు రాజా రామ్ తప్పుడు వేస్తాడు మావాడు రాజాడు. చలో గాయస్, ఇక పేరు నిజాం బాయ్, మంచిగా నిజాం అన్న అలవాటు అయిపోయింది రోజులు. అయితే మనోడికి టైర్ పంచర్ అయింది కదా, ట్యూబ్లెస్ టైర్ అయితే తీసుకొని అయితే బింగర్ వెళ్తున్నాం, మంచిగా మన చల్ల తాగద్దాం, ఓకేనా. చలో మా శివన్ అయితే పని పెట్టిండు, బింగర్ రాసినామని చెప్పిన ఇక టెప్లైజర్ వంకరమ్మన్నాడు. ఇక ఇప్పుడు టెప్లైజర్ తీసుకున్నాం మా వాడికి ఏసీ కోసం. చలో ఉన్నది నీకు నచ్చింది తీసుకో మరి, ఏదైనా ఒకటి. బరువు బాగుందిరా, గట్టి ఉన్నది. ఏది కంపెనీ ఏ టీవీఎస్ బాబు, ట్యూబ్లెస్ కదా, టీవీఎస్ బాబు రా, చిన్న బండికి నడతాయి, నడే కాక. చలో మనోజ్ తీసుకుంటుండు, నీకు నచ్చింది తీసుకో, నీకు నచ్చింది తీసుకో, రేట్ ఎక్కబోతావు అని. నడుతుంది మరి, లోడ్ ఇంకా మనం ముగ్గురం ఆపుతుంది. గాయస్ ఇంకా కొంచెం హెవీ తీసుకుంటుండు, ముంగట లైట్ తీసుకుంటుండు, 2 ట్యూబ్లెస్. చలో తీసుకొని వెళ్ళిపోం. ఇది మామూలు పెట్టలేదు ఆ ట్యూబ్లెస్ టైరు, ఇది అలగా ఉంది, ఇది బరుంది, మామూలు బరుందా, రేట్ మాత్రం పడుతురా బాబు. గాయస్ వెదర్ డాడీ అద్దురా తెలియదు, రేపిద్దాం. అది మబ్బులు ఆరంగా ఎత్తుమంటే ఫ్రూట్ మిక్స్ ఇవ్వయ్యా. వెదర్ దగ్గర చూస్తుందా, నార్మల్ కూడా ఉంది, మంచిగా ఉంది. పావుకి అన్న అంగూరు ఏ ఎంత 50? ఓకే డాడీ ఎన్ని తీసుకున్నావు? 50 కదా, 50కి ఇవ్వను. చలో గాయస్ ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోము, ఓకేనా. వెదర్ క్లైమేట్ చేంజ్ అయింది, 10 లేచేది ఉన్నది నైట్, కానీ ఇక మబ్బులా 5 గంటలకు లేచేయాలి. చూద్దాం, అది తీసుకో అంగూరు. ఇక్కడ ఉన్నది ఏంది మంచిగా చాదా తాజా చేసిండ్రా బాబు. ఇక భీమలు అన్ని పనులు చేసుకున్నాము, ఇక టైర్లు మాట్లాడి అటు పోయినాం కదా బస్ స్టాండ్ సైడ్, ఇక వర్క్ అంతా అయిపోయింది. ఇక సీఆర్ టైర్లు అట్లనే స్టెబిలైజర్ చేసుకుని సీఆర్ గారికి జాతే ఇంటికి వెళ్ళిపోవాలి. చూద్దాం, వీలైతే టెంట్లు వేద్దాం, లేకుంటే మార్నింగ్ వేద్దాం, ఎట్లా తెలియదు, ఇంటికైనా చూద్దాం, ఓకేనా. చలో ఫైనల్ షాప్కి అయితే వచ్చేసిన బింగల్కి వెళ్ళి, ఇలా గిఫ్ట్ ఇస్తుండు మనోడు. మరి మన ఏకాకి భరత్ లేదని వట్టికిస్తున్నాడు, వట్టికిచ్చినట్టు ఏకాకి భరత్ లేదు వట్టికిస్తున్నావు. గంగా
ఏకాకి బరోత్తరమైంది వాటికిస్తున్నాడు ఇది డాడీ వట్టిగా రా మరి నిజంగానే ఫోన్పే మీద రాలేదు ఇంకా మరి అంతేనా డాడీ నేను మొన్న ప్రమోషన్ చేసినారా అందుకే ఇచ్చిండు పట్టే ప్రమోషన్ చేసిన అందుకే ఇచ్చిండు పక్కా ఇడే చలో గైస్ బుక్ రావద్దు సల్ల సల్లగా మస్కటి నెంబర్ ఎక్కువ టేస్ట్ ఇది పూజ అవుతుంది కదా ఫ్యామిలీ అక్కడ ఆమె తింటలేవా పాప చూడు పాప తిను ఆమె తిను ఇది కొనియాలి నీకు ఇది కొంకర కొనియాలా ఇయ్యల్లా డాడీ ఇది ఇయ్యల్లా కోకి ఇయ్యల్లా కొత్త లేవాలా తాగుతావా 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 ఆమె తిని మరి ఆమె తింటే ఇస్తా ఆమె తిను ఆమె తిను ఆమె తిను ఇక ఆమె తిను ఏడుతున్నాయి తాపకు ఆమె తిను అవు చూడు అది గుచ్చుతుంది తెగుతుంది సీదా అడవాడి కథ కొయ్యంట చూడు మరి నాని వచ్చింది నాని నాని కొడుతుంది వచ్చేసి మంచిగా పప్పు కాంబినేషన్ విత్ ఎగ్ కొంచెం గరగరం అన్నంలో కొంచెం ఆవకాయ ఉంటే ఆవకాయ కారం ఉంటే ఇంకా వేరే టేస్ట్ ఉంటుంది తీసుకొని తిందాం ఓకేనా ఇప్పుడే తినైతే వాకింగ్ చేస్తున్నా ఓకే గైస్ మరి ఎవరైతే ముచ్చరైతే తింటే ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఓకే గైస్ మరి ఉంటా మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్.